స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినములో వేకువన లేచిన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తూ మీరంతా బాగున్నారు కదండి. చాలా సంతోషం. ఈ నూతన ఉదయకాల సమయంలో ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో వేకువన లేచి మీ నామను స్తుతించే భాగ్యము, అవకాశం మాకు ఇచ్చారు. నాయన, అదిగో నీ కృపలో, నీ కాపుదలలో, నీ సన్నిధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తూ నీ యొక్క రెక్కల చాటున ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డల మేలు కొరకు, ఆధ్యాత్మికమైనటువంటి నా తండ్రి బలము కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నీ కృప, నీ కాపుదల ఇస్తాను బిడ్డలతో ఉంచండి, నీ దాసులతో ఉంచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. నేను యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. పౌలు భక్తుడు కొలస్సీ సంఘాన్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ రాస్తున్నమాట. ఈనాడు ఈ గద్దింపు, హెచ్చరిక అనేది నేటి ప్రతి క్రైస్తవ విశ్వాసికి చాలా అవసరం. ప్రార్థనలో నిలకడ కావాలి, అదేవిధంగా ఆ ప్రార్థన యందు కృతజ్ఞత కావాలి, దాని యందు మెలకువ కూడా కావాలి. ఈ 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మన పిల్లల ఈ ప్రార్థన ఉన్న శక్తి ఏంటనేది గ్రహించగలగాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి అని ఒక మాట మనం చదువుతాం. దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచంలోని ఏ ఆయుధమునైనా సమర్థవంతం ఉపయోగించడానికి కావలసినటువంటి శక్తి దేనిలో ఉందనంటే ప్రార్థనలోనే అంతర్లీనమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడికి సర్వాంగ కవచం ఇచ్చాడు, దాన్ని సమర్థంగా ఉపయోగించడానికి కావాల్సిన శక్తి మాత్రం ఎక్కడ ఉందంట? ప్రార్థన జీవితంలో ఉంది. హల్లెలూయా. అందువల్లనే అపవాది అంటండి మన మోకాళ్ళను బలహీనపరచడానికి ఇష్టపడుతూ, మన మనస్సును మళ్లించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ఉన్నావో, మన మోకాళ్ళు బలహీనపరచడానికి కానీ, లేదా మన మనసును మళ్లించడానికి కానీ సాధ్యమైనంతనే చేస్తాడు, కానీ వాడి వల్ల కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే మనస్సు పైన వాడు చేసే దాడిని గూర్చి మనం ఆలోచన చేయగలిగితే అసలు ఏ విధంగా దాన్ని జయించగలగాలంటే విషయం, ఒక ఆసక్తికరమైనటువంటి ఆలోచన అనేది నీకు తట్టుతుంది. ఎడతెగక లేక ఎల్లప్పుడూ మరియు ఎడతెగక ప్రార్థనలో కొనసాగడం మాత్రమే కాకుండా, నేను నిజముగా హుషారుగా ఉన్నప్పుడు మాత్రమే ఏమని ప్రార్థన సమయం ఎంపిక చేసుకోలేదు. చాలా సందర్భాలు మనం ఏం చేస్తామంటే, మనకు బలహీనత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థనా సమయాన్ని కేటాయిస్తుంటాం. కానీ వాక్యం కాదు. నువ్వు ఎప్పుడైతే హుషారుగా చాలా 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 సంతోషంగా ఉన్నావో అప్పుడు ఎంచుకో ప్రార్థనా సమయాన్ని. ఎందుకు తెలుసా? ప్రార్థనలో మన మనస్సు, ఆత్మ, ప్రాణము అన్నీ దాంట్లో పాలు పొందాలి. కేవలం నోరు ఒకటే కాదు, మోకాళ్ళు ఒకటే కాదు, అన్ని సర్వ అవయవాలు ప్రార్థనలో పాలుభాగం కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రితో తన యొక్క సంభాషణను కొనసాగించడానికి ఆయన తరచుగా తెల్లవారుజామున గడిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆ రహస్య సంభాషణ కొరకు తెల్లవారుజామున కోరుకున్నాడు ఆయన. ఈరోజు మన ప్రార్థన గడియం అంటే ఆ సమయం ఎంతవరకు మనం కేటాయించగలుగుతున్నట్టు మాకు ఆలోచన చేయాలి. ప్రార్థన అంటే పిల్లల కృపాసింహాసనం మీదకు వెళ్ళటం, ఆ ప్రార్థన ద్వారా తండ్రిని మనం సందర్శించటం. ఏమండి, క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే అక్కడికి మనము చేరుకోగలము. ఆ రక్తం యొక్క శక్తిని, గొప్పతనాన్ని నిశ్చలమైనటువంటి మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో ఒప్పుకోవడం ద్వారా ఏమంటే సాతానుకు విరోధముగా నిలబడగలిగిన మన బల సామర్థ్యాలు లభిస్తాయి. ఆ రక్తం ద్వారా ఎప్పుడైతే మనం క్రీస్తు సమీపించామో, సిలువను సమీపించామో, అపవాదికి విరోధముగా ఏమండి నిలబడడానికి మనకు బలము, సామర్థ్యం కూడా అది కలిగిస్తుంది. క్రీస్తు రక్తం యొక్క ఆశీర్వాదాలను ఉపయోగిస్తూ
అనుకూల వచనాలు ఒప్పుకున్నప్పుడు అపవాది గజ 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 వణికిపోతాడు. హల్లెలూయా. ప్రార్థనలు మనము అనుకూల వచనాలు వల్లించాలి, దేవుని వాక్యాన్ని ప్రస్తావించాలి. అపవాది దూరంగా ఉండాలంటే, అపవాదిని మనం జయించాలంటే, అపవాది విరోధంగా మనకు నిలబడడానికి, ఏమైనా పారిపోవడానికి వాడు భయపడాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనలో కొన్ని వాక్యాంశాలను, లేఖనాలు ఎత్తి చూపించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా లేఖనాన్ని ఎత్తి చూపించే అపవాదిని జయించగలిగాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏమండి, మరొకటి ఏంటంటే మన ప్రార్థనలో ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలి, స్తుతులతో నిండి ఉండాలి. ఎప్పుడు మనము అడగడమే పనిగా పెట్టుకోకూడదు. కృతజ్ఞతలు ఉండాలి, స్తుతులు కూడా ఉండాలి. కానీ ఎందుకంటే వాక్యం చెప్తుంది, దేవుడు తన ప్రజలు చేయటం స్తోత్రం నుంచి నివసిస్తాడట. కీర్తనకారుడు చెప్పాడు, ఇశ్రాయేలు స్తోత్రం మీద నీవు ఆసీనుడవు అన్నాడు. హల్లెలూయా. ఏమండి, దేవుని యొక్క ప్రసన్నత అత్యధిక వాస్తవాలు మనకు అనుభవం అయినప్పుడు, ఆ అనుభవం మనం తెలుసుకున్నప్పుడు మనము ప్రార్థనాత్మలో నిమగ్నమై పరధ్యానాన్ని జయించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి, ప్రార్థనకు ఉపక్రమించడం లేక సంభాషించడం, స్తుతించడం అనేవి మనందరం కూడా ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఎందుకంటే అవి మనకు సహాయకంగా ఉంటాయి, సహకరిస్తాయి. అన్ని వేళల అన్ని సమయంలో సహాయము అందిస్తూ ఉంటాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఉదయకాలం నిన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన యందు నిలకడ కావాలి. ఆ నిలకడ ఉంటేనే సాతాను యొక్క ప్రతీది కూడా, లోక సంబంధమైన ప్రతిదాన్ని మనము జయించగలడానికి సమర్థులుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. కావాలంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలల భారముతో ప్రయాసని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గంలో సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం ప్రభుత్వం అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమత ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంబు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అధిపతులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక. ఆమేన్.